సేవకులారా సువార్తికులారా. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? ఈ ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం మన ముందుకు వచ్చి ఉంది. విని గ్రహించి మరి కొంతమందికి పంపిద్దాం. వాక్యం ద్వారా అనేక ఆత్మలు ఆశీర్వదించబడతాయి. వాగ్దానం ద్వారా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు కావాల్సిన ప్రతి మేలును కలుగజేస్తూ ఉంటాడు. మనం ప్రేమిస్తూ ఉండాలి, మనం ప్రేమిస్తూనే ఉండాలి. ఎందుకంటే మనము దేవుని పిల్లలమై ఉన్నాం కనుక. అనేక మంది ప్రేమ గురించి కొంత మాటలు రకరకాలుగా ఉంటుంది. ప్రేమిస్తున్న వారిని ఏం చేస్తావారంటే నమ్మక ద్రోహం చేస్తూ ఉంటారు చాలామంది. నమ్మక ద్రోహం ఎలాగయ్యా అంటే అనేకమైన బైబిల్ వాక్యాలు ఉన్నాయి. అన్నదమ్ములు చూడండి, లేకపోతే శిష్యుల్లో చూడండి, లేకపోతే రకరకాలుగా ఇలా చెప్పుకుంటూ వెళ్తే రకరకాలుగా ఉందండి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి దావీదుతో మాట్లాడుతున్న మాట ఈరోజు వాగ్దానం చూద్దామా. 109వ కీర్తన 5వ వచనంలో రాయబడిన మాట, నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు చేయుచున్నారు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషమును ముంచి ఉన్నారు. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు మన మీద ప్రేమ చూపిస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన మీద కృప చూపిస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన మీద అనేకమైన వెలలేని కృప, అసలు ఇంకా దానికి వెల కట్టడానికి కూడా కుదరదండి. అంత గొప్ప ప్రేమ. ఎందుకంటే మొన్నే గుడ్ ఫ్రైడే అయింది, ఈస్టర్ అయింది. ఎంత ప్రేమ చూపించారో మనం అందరము చూసాము, విన్నాం. ఎందుకంటే ఆదివారం వెళ్ళపోయినా పండగలకు మాత్రం 100% కుటుంబం వెళ్తాం. ఆ సందర్భంలో ఆయన ప్రేమ ఎంతగానో చూపించాడో మనకు తెలుసు. ఏంటంటే నీ కొరకు నా కొరకు కలవరి సిలువలో రక్తం కార్చాడు. ఎంత గొప్ప ప్రేమ. ఆ ప్రేమ ఏంటో తెలుసా? అక్కడ ప్రక్కన ఇరుగురు ఉన్నారు. ఇరుగురు దొంగలే, కానీ ఈ దొంగల ప్లేస్లో ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూర్చోబెట్టారు. చూడండి ఎంత గొప్ప మాట. ఆయన నుంచోబెట్టడమే కాకుండా ఆయన్ని రకరకాలుగా సిలువతో బంధించారు, తర్వాత మేకులు కొట్టారు, రకరకాలుగా ఇస్తున్నా కూడా వారిలో దొంగలు ఒక్కడు, అయ్యా నేను దొంగనే, నన్ను క్షమించు దేవా, నీ రాజ్యంలో నాకు అనగానే ఆయన ప్రేమను చూపించాడండి. నీవు నాతో పాటు కూడా నువ్వు పరదేశంలో నువ్వు. అబ్బా చూడండి ఎంత ప్రేమ. ఆ కలవరి సిలువలో రక్తం కారుతున్న, నీ కొరకు నా కొరకు రక్తం కారుస్తున్న సమయాల్లో కూడా ప్రేమ ఉందని. మనకు కొంచెం చిరాకుంటే ప్రక్కనున్న వాళ్ళ మీద ఎలా చూపిస్తామని చెప్పరానంత సత్యం. ప్రియ సహోదరుడా, ఈరోజు నేను మనం ప్రేమిస్తూనే ఉండు. మన పని ఏంటంటే అనేక మందిని ప్రేమించడమే. అది ఏంటంటే దేవుని ప్రేమ. దేవుని ప్రేమలో అనేక ఆత్మలు సంపాదిద్దాం. దేవుని ప్రేమలో అనేక మందిని ప్రభు వైపు ఏంటంటే దేవుని వైపు తిప్పుదాం. అనగా త్రిప్పడం అంటే ఏదో బలవంతంగా కాదు సుమా, నమ్మి బాప్తిసం పొందండి అంటున్నాడు. నమ్మండి ఫస్ట్. నమ్మితే రక్షణ ఉంది, నమ్మకపోతే రక్షణ లేదు. ఒకవేళ నమ్మి కూడా ఇంకా మీరు మోసం చేస్తున్నారేమో, ఇంకా ప్రక్కన పల్లిపోటు పొడుస్తున్నారేమో, మందిరానికి ఇంకా వెళ్ళట్లేదేమో, ఇంకా మీరు ఆత్మీయ స్థితిని పోగొట్టుకొని శారీరకంగా తిరుగుతున్నారేమో. మాకంటే మంచి ఆత్మీయంగా వాక్యాలు విన్నవారు, మాకంటే వాక్యాలు చెప్పగలిగిన వారు కూడా పడిపోయి ఉన్నారేమో. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన్ని మీరు దూషించక, ఆయన దూరం పెట్టక, మీ హృదయాల్లో అనగా మన హృదయాల్లో పెట్టుకుంటే దేవుని కృప, దేవుని ఆశీర్వాదాలు మన మీద ఉంటాయి. ఆయన అన్నాడు కదా గొప్ప మాట, నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు చేస్తున్నారంటే. మనకు అన్ని మేలులే చేశాడు, కానీ దాన్ని కీడుగా భావిస్తున్నాం కాబట్టి మనకు ఆశీర్వాదాలు ఉండలేదు. ఇక మీదటైనా సరే మనం ఆశీర్వాదంలోకి వెళ్దాం, దేవుడి దీవులు పొందుకుందాం. దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. తల వంచుకుందాం, ప్రార్థిద్దాం. పరిశుద్ధ జీవం గల తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు. అవునయ్యా, మీ ప్రేమ ఎంత గొప్పదో మాకు తెలుసయ్యా. నీ ప్రేమ ఎంత గొప్పదో మాకు తెలుసు. ఆ ప్రేమలో మమ్మల్ని ఉంచుచున్నందుకు వందనాలు. ఆ కలవరి సిలువలో మా కొరకు రక్తం కార్చి నీ ప్రేమను చూపించావు. అవునయ్యా, ఆయనను మా కనులు తెరవట్లేదు, ఆయనను మేము నటిస్తున్నాం, ఆయనను మేము ఇంకా ఏదో అనుకుంటున్నాం. కానీ అయ్యా, మీ ప్రేమ గొప్పదయ్యా. మమ్మల్ని క్షమించి అబద్ధములాడకుండా అయ్యా, వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా, వ్యర్థమైన అలవాట్లలోంచి తొలగిపోయి నీ వైపు వచ్చే కృపను మాకు దయచేసి అయ్యా. మేము నిన్నటి వారమే అంటున్నావు కనుక నా తండ్రి,
నిన్నటి నుండి ఈ రోజుకి మమ్మల్ని నడిపిస్తూ నీ కృప చూపించినందుకు వందనాలు చెల్లిస్తూ అయ్యా మీ గొప్ప ప్రేమలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. అయ్యా పడిపోయిన వారిని లేవనెత్తి నీ కృప చూపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా.